సిద్ధాంతి గారు, మరి మన్మథనామ సంవత్సరంలో మనం గోదారమ్మకి పుష్కరాలు జరుపుకున్నాం. మరి దుర్ముఖి నామ సంవత్సరంలోకి మనం వచ్చేసాం. మరి ఈసారి కృష్ణవేణమ్మకి పుష్కరాలు జరుపుకోవాలి. మరి జ్యోతిష్య శాస్త్రపరంగా కృష్ణవేణమ్మ పుష్కరాల ముహూర్త వివరాలు మాకు తెలియజేస్తారా? శ్రావణ శుద్ధ నవమి గురువారం బ్రహ్మయోగంలో అనురాధ నక్షత్రంలో కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతుంది. రాత్రి 9:27 దేవగురువైనటువంటి బృహస్పతి సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కన్యారాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని ఆధారం చేసుకొని పుష్కరాలు మొదలవుతాయి. 11వ తారీఖు నుండి ఆగస్టు 11వ తారీఖు నుండి కరెక్ట్గా 12 రోజులు అంటే 22 ఆగస్టు వరకు మనకి పుష్కరాలు ఉన్నాయమ్మా. గురుగారు, మరి పుష్కరాలు అనగానే గోదావరమ్మ పుష్కరాలకు వచ్చేపాటికి మనకి పెళ్ళిళ్ళకి ముహూర్తాలు లేకుండా పోయాయి. ఇప్పుడు కృష్ణానది పుష్కరాలకు కూడా అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అలా ఉండదమ్మా. పుష్కరాలకి వివాహాలకి ఎప్పుడు సంబంధం ఉండదు. సింహరాశిలో గురువు ఉన్నప్పుడు మాత్రం సంబంధం ఉంటుంది. ఇప్పుడు కృష్ణ పుష్కరాలు అనేది కన్యారాశిలో గురు సంచారం వల్ల కదా వచ్చేది. కన్యారాశిలో గురువు ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి, చక్కని సంతానం కలుగుతుంది. కాబట్టి ఎక్కడ దేవగురువైనటువంటి బృహస్పతి వివాహపరంగా కన్యారాశిలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయకూడదు అనేటటువంటి నియమాన్ని ఏ శాస్త్రము ఏ గ్రంథంలోనూ ఏ ధర్మపరంగా చెప్పబడదు.